హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కళ్యాణితో సరదాగా కాసేపు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా వారు వంటల మీద చాలా ప్రయోగాలు చేసేస్తున్నారండి. ఈరోజు ఏంటో ఎగ్ ఫ్రై చేస్తున్నారంట. అది వీడియో తీసి నాకు పంపించారు. ఆ వీడియోని నేను మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దానికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఒక టమాటా తీసుకున్నారండి. దీన్ని ఇలా కూడా కట్ చేయాలని నాకు ఇప్పుడే తెలిసిందండి. టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోయేదానికి ఏంటో ఈయన కైమా కొట్టేసినట్టు కొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తొడిమెలు ఇలా కూడా తీయచ్చు, నాకు ఈరోజే తెలిసిందనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేదానికి ఏంటో అల్లంని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు. ఆ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి దానిలో ఒక 3 గెరిటెల నూనె వేశారు. నూనె వేడెక్కినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు వేశారు. అవి కొంచెం చిట్పట అన్నాక ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసారు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాక సాల్ట్, మనం కట్ వేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం ముక్కలు ఎందుకు వేసావు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడచ్చు కదా అంటే ఇలా వేసినాకే కూరకు టేస్ట్ వచ్చిందంటండి. సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయినాక టమాటా వేయాలండి. ఈ టమాటా కొంచెం మగ్గాలి కాబట్టి దీన్ని లిడ్తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచారంట. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేశారు. మళ్ళీ తగినంత ఉప్పు అని చెప్పేసి మళ్ళీ వేశారు. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ మా వారు ఇక్కడ 4 ఎగ్స్తో చేస్తున్నారు. ఇలా కర్రీస్ అని నేను ఉన్నప్పుడు ఎందుకు చేయవు, నేను లేనప్పుడు ఎందుకు చేస్తావు అంటే, నువ్వు ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ నా చేతే చేయిస్తుంటావు అని చెప్పేసి నేను చెయ్యను, అందుకే నువ్వు లేనప్పుడే చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ రోజే వచ్చారంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా తిని అరే చాలా బాగుందిరా, బయట నుంచి కంటే కూడా చికెన్ తీసుకొచ్చారంట బయట నుంచి. ఆ కర్రీ కంటే కూడా ఈ కర్రీ బాగుందిరా అని చెప్పేసి అనేసరికి ఇంకా నాకు ఫోన్ చేసి చూసావు నేను ఎంత బాగా చేశానని చెప్పేసి తెగ బిల్డప్ ఇచ్చాడు. రేపు నేను ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా నేను కూడా చేయించుకోవాలి ఈ కర్రీ మా వారి చేత. ఇక్కడ ఏదో సీక్రెట్ మసాలా యాడ్ చేసినట్టున్నాడు, అది మాత్రం నాకు చెప్పట్లేదు. దానివల్ల అంత టేస్ట్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను కూడా. అంతేనండి, ఫైనల్గా అయిపోయినాక ఆ చివర ఆ డెకరేషన్ చూడండి ఎలా వేశారో కొత్తిమీరతో. మళ్ళీ దీన్ని కూడా లీడ్తో కవర్ చేయాలంట. అంతేనండి, మా వారు చేసిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది 5 మినిట్స్లో అయిపోయిందంట. ఖచ్చితంగా నేను రేపు ఊరు వెళ్ళినప్పుడు మాత్రం చేయించుకోవాల్సిందే ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.